Hello everyone, welcome to my channel. In this video we are going to discuss about indefinite integrations. Okay, so this chapter consisting of 18 marks weightage. Okay, so 2 plus 7 plus 7. Okay, so this chapter like 2 marks questions 2 vastayamu. Okay, so it is chapter consisting of total 18 marks weightage in our maths 2B. Okay na? So maths IPE 2B, inter maths IPE 2B lo, so ఈ చాప్టర్ నుంచి టోటల్ 18 మార్క్స్ వస్తాయి. సో ఇన్ దట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, సో లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ దిస్ చాప్టర్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ x ప్లస్ 1/x హోల్ క్యూబ్ dx. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి ఇక్కడ, ఇంటిగ్రల్ ఆఫ్ x ప్లస్ 1/x హోల్ క్యూబ్ dx. సో ఇది ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ ఎట్లుంది, ఇది a ప్లస్ b హోల్ క్యూబ్ ఫామ్ ఉంది. వి నో దట్ a ప్లస్ b హోల్ క్యూబ్ ఫామ్ అంటే a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. అంతేనా? a ప్లస్ b ఫార్ములా, a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. సో ఇది a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఉంది అంటే a అంటే x, b అంటే 1/x. ఓకేనా? సో ఇక్కడ a అంటే x ఉంది, b అంటే 1/x. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ a క్యూబ్ అంటే x క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b అంటే 3 ఇంటూ x స్క్వేర్ b అంటే 1/x. ఓకే, ప్లస్ 3ab స్క్వేర్ అంటే 3 ఇంటూ a ఎంత ఇక్కడ x, సో 3 ఇంటూ a ఇంటూ b స్క్వేర్ ప్లస్ b క్యూబ్ అంటే 1/x హోల్ క్యూబ్. ఓకే, సో లాస్ట్ ఏముంది dx. సో ఇంటిగ్రల్ ఆఫ్, ఎట్లా రాసినాం, ఇంటిగ్రల్ ఆఫ్ x ప్లస్ 1/x హోల్ క్యూబ్ ఎట్లా రాసినాం, x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ఇంటూ 1/x ప్లస్ 3x ఇంటూ 1/x హోల్ స్క్వేర్ ప్లస్ 1/x హోల్ క్యూబ్. సో ఇట్లా a ప్లస్ b హోల్ క్యూబ్ లెక్క రాసినాం దీన్ని. ఓకేనా? సో ఫస్ట్ x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ఇంటూ 3x హోల్ స్క్వేర్ ఇంటూ 1/x అంటే 3x స్క్వేర్ ఇంటూ 1/x. ఓకేనా? సో x హోల్ స్క్వేర్ అంటే ఎట్లా రాసినాం, 3x స్క్వేర్ ఇంటూ 1/x ప్లస్ 3 ఇంటూ x ఇంటూ 1/x హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 1 స్క్వేర్ బై x స్క్వేర్. ఓకేనా? సో ఇక్కడ ఎట్లా ఉంది, 1/x హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ వాల్యూ ఎంత 1/x స్క్వేర్ ప్లస్ 1/x హోల్ క్యూబ్ అంటే 1 క్యూబ్ బై x క్యూబ్ అంటే 1 క్యూబ్ వాల్యూ ఇస్ 1 కదా. సో 1/x క్యూబ్ లెక్క రాసినాం. ఓకేనా? సో ఇంటూ dx. సో ముందేముంది ఇంటిగ్రల్. ఓకేనా? సో నెక్స్ట్ x స్క్వేర్ బై x అంటే ఒక x క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ x బై x స్క్వేర్ అంటే ఇక్కడ కూడా ఒక x క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు రిమైనింగ్ ఏముంది, x క్యూబ్ ప్లస్ 3x ప్లస్ 3 ఇంటూ 1/x అంటే 3 ఇంటూ 1/x. ఓకేనా? ప్లస్ 1/x క్యూబ్. ఓకే, dx లెక్క ఉంది ఇందట ఇంటిగ్రల్. ఓకే, సో నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్, ఇప్పుడు ఇంటిగ్రేషన్ సపరేట్ స్ప్లిట్ చేయండి అన్ని టర్మ్స్కి, అంటే x క్యూబ్కి 3xకి 3 ఇంటూ 1/xకి x క్యూబ్కి 1/x క్యూబ్కి. ఓకేనా? సో ఇంటిగ్రల్ ఆఫ్ x క్యూబ్ ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 3x ఇంటూ dx. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 3 ఇంటూ 1/x dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x క్యూబ్ dx. ఓకేనా? సో ఇక్కడ ఇంటిగ్రల్ ఏం చేసినాం, సపరేట్ ఈచ్ టర్మ్కి అంటే x క్యూబ్కి 3xకి 3/xకి 1/x క్యూబ్కి ఇంటిగ్రల్ ఏం చేసినాం, సపరేట్ స్ప్లిట్ చేసేసినాం. ఓకేనా? సో ఇంటిగ్రల్ ఆఫ్ x క్యూబ్ dx. ఓకే, సో ఇంటిగ్రల్ ఆఫ్ x క్యూబ్ dx ప్లస్ 3 ఇంటూ x అంటే ఇక్కడ 3 ఏమైతే కాన్స్టెంట్ బయటకు వచ్చింది అనుకో, 3 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ x dx. ఓకే, నెక్స్ట్ 3 ఇంటూ 1/x అన్నప్పుడు ఈ 3 ఏమైతే కాన్స్టెంట్ బయటకు వస్తే 3 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x క్యూబ్ ఎట్లా రాయొచ్చు, x పవర్ -3 లెక్క రాయొచ్చు. ఓకేనా? సో x పవర్ -3 dx. సిన్స్ వీ హ్యావ్ వన్ ఫార్ములా, సో x పవర్ -n అంటే ఏం రాయొచ్చు, 1/x పవర్ n లెక్క రాయొచ్చు. ఓకేనా? సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని x పవర్ 1/x పవర్ 3 ఎట్లా రాసినాం, x పవర్ -3 లెక్క రాసినాం. ఓకే, సో ఇంటిగ్రల్ ఆఫ్ x క్యూబ్ అంటే వి నో దట్ ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n ఫార్ములా ఏంటి మనకి, x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1. అంతేనా? సో ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n వాల్యూ ఏంటి, ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n dx వాల్యూ ఏంటి, x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ c కాన్స్టెంట్. ఓకేనా? సిమిలర్లీ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x అంటే
ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx వాల్యూ ఏంటి log x. ఓకే, సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఎట్లా రాయొచ్చు, ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ n లెక్క ఉంది, ఎక్స్ పవర్ 3+1/3+1 లెక్క రాయొచ్చు కదా. సో ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ ఎక్స్ పవర్ n అంటే ఎక్స్ పవర్ 3+1/3+1 రాష్ట్రం ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1 అన్నట్టే కదా, ఎక్స్ డిఎక్స్ అంటే ఇక్కడ పవర్ ఏముంది 1 అన్నట్టు. సో ఎక్స్ పవర్ 1+1/1+1 లెక్క రాయొచ్చు కదా. సో ఇక్కడ ఎన్ అంటే ఏంటి 1. ఓకే, సో నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx వాల్యూ ఏంటి 1/x dx అంటే log x. సో 3 ఇంటూ log x ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ -3 dx అంటే x పవర్ -3 + 1/-3+1 ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ x పవర్ -n లెక్క ఉంది కాబట్టి. ఓకేనా, సో ప్లస్ కాన్స్టెంట్ c రాయొచ్చు, అన్నిటి కలిపి కాన్స్టెంట్ ఏం రాయొచ్చు c రాయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ x పవర్ 3+1 అంటే ఎంత x పవర్ 4/3+1 అంటే 4. ఓకే, x పవర్ 3+1 అంటే x పవర్ 4/3+1 అంటే 4. నెక్స్ట్ 3 ఇంటూ x పవర్ 1+1/1+1 అంటే 3 ఇంటూ x²/2. ఓకే, సో నెక్స్ట్ 3 log x సేమ్ 3 log x రాయండి ప్లస్ x పవర్ -3+1 అంటే 1 - 3 ఎంత వాల్యూ -2. ఓకేనా, సో x పవర్ -2 సిమిలర్ డినామినేటర్లో కూడా -3+1 అంటే 1 - 3 వాల్యూ ఎంత -2. ఓకే, ప్లస్ c కాన్స్టెంట్. ఓకే, సో నెక్స్ట్ x పవర్ 4/4 ప్లస్ 3/2x² ప్లస్ 3 log x ప్లస్ ఆఫ్ ఈ మైనస్ ఏమైంది మైనస్ రాయొచ్చు. ఓకే, సో ప్లస్ ఆఫ్ ఈ మైనస్ రాయొచ్చు. x పవర్ -2 ఎట్లా రాయొచ్చు 1/x² లెక్క రాయొచ్చు. ఓకే, సో x పవర్ -2 ఎట్లా రాయొచ్చు 1/x². నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్లో ఏముంది 2 ఉంది, సో 2x² అవుతుంది. ఓకే, సో ప్లస్ c. ఓకే, సో ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ x ప్లస్ 1/x³ dx వాల్యూ ఏముంది x పవర్ 4/4 ప్లస్ 3/2x² ప్లస్ 3 log x minus 1/2x² plus c. Okay, so this is the answer. Okay, let us discuss next problem. Okay, next question చూడండి. Integral of under root of 1 plus sin 2x dx. Okay, so next question ఏంటి ఇంటిగ్రల్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 plus sin 2x dx. ఓకే, సో ఇక్కడ sin 2x అంటే యు నో దట్ sin 2a ఫార్ములా ఏంటి 2 sin a cos a. ఓకేనా, సో sin 2a ఫార్ములా ఏంటి 2 sin a cos a. సో sin 2x కెన్ బి రిటన్ as 2 sin x cos x లెక్క రాయొచ్చు కదా sin 2x. సిమిలర్లీ we have one identity in trigonometry sin square theta plus cos square theta value is the 1. So this is the trigonometry identity. Okay, so ఇక్కడ 1 ని ఎట్లా రాద్దామంటే sin square theta plus cos square theta equal to 1 టైప్ లో రాయండి. ఓకే, సో ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 plus sin 2x dx ఈక్వల్ టు. ఓకే, సో ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ 1 ఏం రాద్దాం sin square x plus cos square x లెక్క రాద్దాం 1 ని. ఓకే, సో దిస్ 1 కెన్ బి రిటన్ as sin square x plus cos square x. ఓకే, సో 1 ని ఇలా రాసినాం. నెక్స్ట్ ప్లస్ sin 2x అంటే sin 2a ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ sin 2a అంటే 2 sin a cos a ఇక్కడ రాయొచ్చు కదా. సో sin 2x ని ఎట్లా రాయొచ్చు 2 sin a. ఓకే, సో 2 sin x cos x ఇక్కడ రాస్తాం. ఓకే, సో sin 2x ఇట్ కెన్ బి రిటన్ as 2 sin x cos x. సో ముందేముంది అండర్ రూట్ అండ్ ఇంటిగ్రల్. ఓకే, సో ఇప్పుడు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా ఉంది కదా. సో a స్క్వేర్ అంటే ఇక్కడ x sin x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే cos x స్క్వేర్. నెక్స్ట్ 2ab అంటే 2 sin x cos x అంటే a అంటే ఏముంది ఇక్కడ sin x, b అంటే cos x. సో ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మ్ ఉంది. ఓకేనా, సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్. ఓకేనా, సో ఇది ఎలా రాయొచ్చు ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ a ప్లస్ b హోల్ స్క్వేర్. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మ్ ఉందంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab.
ఓకే సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab లెక్క ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసినాం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లెక్క రాసినాం. నౌ స్క్వేర్ అండ్ రూట్ గెట్స్ క్యాన్సల్. సో స్క్వేర్ ఉన్న రూట్ ఏమైతుంది క్యాన్సల్ అయింది. నెక్స్ట్ మిగిలింది ఏంటి ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ sin x ప్లస్ cos x dx ఒక అన్నిటికీ dx టర్మ్. ఓకే సో dx కామన్ ఉంది dx. నెక్స్ట్ సో ఇప్పుడు ఇంటిగ్రల్ని సపరేట్గా స్ప్లిట్ చేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ sin x dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ cos x dx అంతేనా. సో ఇంటిగ్రల్ ఏం చేసినాం సపరేట్ ఈ టూ టర్మ్స్కి సపరేట్గా స్ప్లిట్ చేసినాం. సో ఇంటిగ్రల్ ఆఫ్ sin x dx sin x ఇంటిగ్రల్ ఏంటి మనకి మైనస్ cos x ప్లస్ cos x ఇంటిగ్రల్ ఏంటి ఇక్కడ sin x. ఓకే ప్లస్ c. సో ఇప్పుడు అండర్ రూట్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin 2x dx వాల్యూ ఎంత మైనస్ cos x ప్లస్ sin x ప్లస్ c. ఓకేనా. సో నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ log ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ x బేస్ c. ఓకే బేస్ c ఓకే dx. ఓకే సో ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ log ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ x బేస్ c dx. ఓకేనా. సో చూడండి సో we have an identity in trigonometry sec square theta minus tan square theta equal to 1. ఓకేనా. సో ట్రిగ్నామెట్రీ ఏంటి sec square theta minus tan square theta equal to 1 లో ఈ మైనస్ tan square theta వస్తే ఏమైంది ప్లస్ tan square అంటే sec square theta equal to we can write it as 1 plus tan square theta. ఓకేనా. సో sec square theta అంటే ఏంటి 1 plus tan square theta. సో ఇక్కడ 1 plus tan square x ఎట్లా రాయొచ్చు sec square x లెక్క రాయొచ్చు. ఓకేనా. సో ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ log ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ x ఎలా రాసినాం మనం sec స్క్వేర్ x లెక్క రాసినాం. ఓకే ఇట్ కెన్ బి రిటన్ as sec స్క్వేర్ x. ఓకే బేస్ ఏముంది a ఉంది. ఓకేనా. సో బేస్ e నెక్స్ట్ dx. ఓకేనా. సో నెక్స్ట్ we have one formula in 10th class లో చదివిన ఫార్ములా. సో a పవర్ log n బేస్ a ఈక్వల్ టు ఎంత n. Okay, so we have learned this formula in 10th class, in our 10th class. Okay, so a power log n base a value ఎంత in logarithms లో చదివాం ఫస్ట్ చాప్టర్ లో. ఓకే సో a power log n base a అంటే n. సో ఇక్కడ a పవర్ a అంటే ఏంటి కదా ఈ లెక్క కన్సిడర్ చేసుకోండి. a పవర్ log n బేస్ a అంటే a అంటే ఏముంది e ఉంది. సో దీని వాల్యూ ఏం కావాలి n కావాలి. సో n అంటే వాల్యూ ఏముంది ఇక్కడ sec స్క్వేర్ x ఉంది. ఓకేనా. సో a పవర్ log n బేస్ a వాల్యూ ఎంత n అంటే ఏముంది ఇక్కడ sec square. So it can be written as sec square x okay dx. So integral of sec square x dx. So integral of sec square x dx value ఎంత మనకి tan x. okay so tan x plus c. okay so integral of e power log of 1 plus tan square x base c value ఎంత వచ్చింది మనకు tan x plus c. ఓకేనా. సో నెక్స్ట్ సో నెక్స్ట్ చూడండి ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 బై అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే ఓకే చూడండి ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 బై అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అని. ఇక్కడ ఇంటిగ్రల్ సపరేట్ స్ప్లిట్ చేయండి అంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఒకట. ఓకే సో నెక్స్ట్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 2 బై అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇంకోట. ఓకేనా. సో నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఈ 2 ఏంటి కాన్స్టెంట్ బయటకు వస్తే 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 by under root of 1 plus x square dx. ఓకే సో ఇంటిగ్రల్ ఆఫ్ 1 by under root of 1 minus x square dx అంటే దీని వాల్యూ ఏంటి sin ఇన్వర్స్ x. ఓకే ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 by under root of 1 plus x square వాల్యూ ఏంటి ఇక్కడ మనకి ఇక్కడ 2 రాసినాం. ఇంటిగ్రల్ ఆఫ్ 1 by under root of 1 plus x square వాల్యూ ఏంటి sin h ఇన్వర్స్ x ప్లస్ కాన్స్టెంట్ c. ఇక్కడ
మనకు రిక్వైర్డ్ ఆన్సర్ ఏమొచ్చింది, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 2 సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ వాల్యూ ఎంత, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 2 సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకే. సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సపోజ్ ఇంటిగ్రల్ ఆఫ్ a power x minus b power x whole square by a power x b power x dx. Okay. So next question ఏమి ఇచ్చింది, ఇంటిగ్రల్ ఆఫ్ a power x minus b power x whole square by a power x b power x dx. Okay. So it is of the form ఇది ఎట్లా ఉంది, a minus b whole square లెక్క ఉంది ఇది. Okay. So we know that a minus b whole square ఫార్ములా ఏంటి ఇక్కడ, a square plus b square minus 2ab. ఓకే. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అంటే ఎలా రాయొచ్చు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లెక్క రాయొచ్చు. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ ఏ పవర్ ఎక్స్ ఇంటూ బి పవర్ ఎక్స్ లెక్క రాసినాం బై ఏ పవర్ ఎక్స్ బి పవర్ ఎక్స్. సో దట్ డిఎక్స్ కామన్ ఇంటిగ్రల్. ఓకేనా. ఇక్కడ ఏ పవర్ ఎక్స్ మైనస్ బి పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎలా రాసినాం, ఏ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ బి పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2a పవర్ ఎక్స్ బి పవర్ ఎక్స్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నాం. ఓకే. సో నౌ ఈ డినామినేటర్ ఏ పవర్ ఎక్స్ బి పవర్ ఎక్స్ని సపరేట్ స్ప్లిట్ చేయండి అన్నిటికి. ఓకేనా. సో న్యూమరేటర్ ఉన్న 3 టర్మ్స్, న్యూమరేటర్ ఏమున్నాయి, ఏ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ బి పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ పవర్ ఎక్స్ బి పవర్ ఎక్స్ 3 టర్మ్స్ ఉన్నాయి న్యూమరేటర్. సో అన్నిటికీ డినామినేటర్ సపరేట్గా స్ప్లిట్ చేయండి. ఓకేనా. సో ఏ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై a power x b power x plus b power x whole square by a power x b power x minus 2 into a power x b power x by a power x b power x dx. Okay. So integral needed. Okay na. So a power x whole square by a power x అంటే ఒక a power x క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ b power x whole square by b power x అంటే ఒక b power x క్యాన్సిల్ చేయొచ్చు న్యూమరేటర్లో. సో ఇక్కడ ఏం మిగిలింది, ఏ పవర్ ఎక్స్ బై బి పవర్ ఎక్స్ మిగిలింది, ఏ పవర్ ఎక్స్ బై బి పవర్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది, బి పవర్ ఎక్స్ బై ఏ పవర్ ఎక్స్ మిగిలింది. ఓకే. మైనస్ ఏ పవర్ ఎక్స్ క్యాన్సిల్ చేయొచ్చు, బి పవర్ ఎక్స్ క్యాన్సిల్ చేయొచ్చు. అంటే మిగిలింది ఏంటి ఇక్కడ, -2 మిగిలింది డిఎక్స్. ఓకే. సో ఇంటిగ్రల్ ఇప్పుడు ఏ పవర్ ఎక్స్ బై బి పవర్ ఎక్స్ అన్నప్పుడు ఏ బై బి హోల్ పవర్ ఎక్స్ లెక్క రాయొచ్చు కదా. ఓకే. సో ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎలా రాయొచ్చు, ఏ బై బి హోల్ పవర్ ఎక్స్ లెక్క రాయొచ్చు. ఎందుకంటే ఏ బై బి హోల్ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ అనేది ఏకి ఇటు బీకి అంటే న్యూమరేటర్ డినామినేటర్ రెండింటికి ఉంటుంది. ఓకేనా. అంటే ఏ పవర్ ఎక్స్ బై బి పవర్ ఎక్స్ అవుతుంది వాల్యూ. ఓకే. సిమిలర్లీ బి పవర్ ఎక్స్ బై ఏ పవర్ ఎక్స్ని కూడా ఎలా రాయొచ్చు, బి బై ఏ హోల్ పవర్ ఎక్స్ లెక్క రాయొచ్చు కదా. ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ బి బై ఏ హోల్ పవర్ ఎక్స్ మైనస్ 2 టు డిఎక్స్. సో ముందేముంది ఇంటిగ్రల్. ఓకేనా. సో ఇంటిగ్రల్ ఫంక్షన్ ఉంది ముందు. ఓకే. సో నా ఇప్పుడు ఏ బై బి హోల్ పవర్ ఎక్స్ ప్లస్ బి బై ఏ హోల్ పవర్ ఎక్స్ -2 ఇంటిగ్రల్ అన్నిటికీ సపరేట్గా స్ప్లిట్ చేయండి. సో ఇట్ కెన్ బి ఏమైంది ఇప్పుడు, ఇంటిగ్రల్ ఆఫ్ ఏ బై బి హోల్ పవర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ బి బై ఏ హోల్ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 2 ఇంటూ డిఎక్స్. ఓకేనా. సో ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ ఏ బై బి హోల్ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే యు నో దట్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఏంటి, మనకు ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ. ఓకేనా. సో ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ ప్లస్ సి. ఇంటిగ్రల్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఏంటి, ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ. ఓకే. సిమిలర్లీ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ బై బి హోల్ పవర్ ఎక్స్ అంటే ఇది ఎట్లుంది, ఏ పవర్ ఎక్స్ అంటే ఇక్కడ ఏ అంటే టర్మ్ ఏముంది, ఏ బై బి ఉంది. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం, ఏ బై బి హోల్ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ బై బి ఇక్కడ రాయొచ్చు కదా ఫస్ట్ టర్మ్. సో ఫస్ట్ టర్మ్ ఏముంది, ఏ బై బి హోల్ పవర్ ఎక్స్ అంటే ఇది ఏ పవర్ ఎక్స్ లెక్క ఉంది. సో ఏ అంటే టర్మ్ ఏముంది, ఏ బై బి. అంటే ఇక్కడ కూడా ఏ అంటే ఏం రాయాలి, టర్మ్ ఏ బై బి రాయాలి. అంటే ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ అంటే ఏ బై బి పవర్ ఎక్స్ బై లాగ్ ఏ బై బి రాష్ట్రం. సిమిలర్లీ ఇంటిగ్రల్ ఆఫ్ బి బై ఏ హోల్ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇక్కడ ఏ టర్మ్ అంటే ఏముంది, ఏ బదులు బి బై ఏ ఉంది. సిమిలర్లీ బి బై ఏ హోల్ పవర్ ఎక్స్ బై లాగ్ బి బై ఏ రాసిన. ఓకేనా.
ప్లస్ అంటే ఇక్కడ ఏ పవర్ ఎక్స్ బాల్ ఏముంది బి బై ఏ ఉంది అంతేనా ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏ పవర్ ఎక్స్ బాల్ బి బై ఏ ఉంది అంటే ఇక్కడ కూడా ఏ పవర్ ఎక్స్ బాల్ ఏం రాసినా మనం బి బై ఏ సబ్స్టిట్యూట్. నెక్స్ట్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 2 dx అంటే 2 అనే కాన్స్టెంట్ బయటకు వచ్చింది ఓకేనా. ఇక్కడ మైనస్ 2 కాన్స్టెంట్ బయటకు వస్తే ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx అయింది ఓకే. సో 2 కాన్స్టెంట్ ఏమైంది బయట సైడ్ వచ్చింది ఓకే. సో నౌ a by b whole power x by log a by b plus b by a whole power x by log b by a minus 2 into integral of 1 dx value in the integral of 1 dx and we know that value in the x and 2 into x in the 2x plus constant c right okay na. So integral of a power x minus b power x whole square by ax bx dx value in the మనకు a by b whole power x by log of a minus a by b plus b by a whole power x by log of b by a minus 2x plus c okay. So this is the answer okay. So thank you for watching this. So for more videos please subscribe our channel.